మా కదంబమాల సభ్యులకి, యూట్యూబ్ వీక్షకులకి స్వాగతం అండి. ఈరోజు ఆదివారం, కథల వారం. కాబట్టి వెంటనే కథలోకి వెళ్ళిపోతాను. ఈ కథ ఎవరు రాశారో తెలియలేదండి. చదువుతుంటే నాకు బాగా నచ్చి మీతో షేర్ చేసుకోవాలని ఇప్పుడు మన కదంబమాలలో చదువుతున్నాను. ఈ కథని రాసిన వారికి ధన్యవాదాలు తెలుపుతూ మరి కథ మొదలుపెట్టనా? ఇంతకీ ఈ కథ పేరు ఓయ్ మనిషి. నా పేరు కాకి. ఇది నాకు మనుషులు పెట్టిన పేరు. అస్థిపంజరం. ఇది నేను మనుషులకు పెట్టిన పేరు. ఎందుకో మీకు ఈ కథ చివరన తెలుస్తుంది. నాకు నలుగురు పిల్లలు. అందులో 2 నా పక్క చెట్టు మీద ఉండే కోయిలవి. కోకిలకు గుడ్డు పెట్టడం మాత్రమే తెలుసు. పిల్లలను ఎలా పెంచడం తెలియదు. కానీ నాకు గుడ్డు పెట్టడం తెలుసు. వాటిని పొదిగేయడం, బిడ్డలుగా మార్చడం మాత్రమే కాదు, వేరే తల్లి బిడ్డలను మా బిడ్డలుగా, కంటికి రెప్పలుగా కాపాడడం కూడా తెలుసు. ఆ రోజు ఆదివారం. భోరున వాన. బంగాళాఖాతంలో వాయుగుండంట. ఎవరో ఇద్దరు చెట్టు కింద మాట్లాడుకుంటుంటే విన్నాను. పిల్లలేమో ఆకలి అంటున్నాయి. కర్మ కాకపోతే ఈరోజే చెత్తకుండీలో ఏమీ దొరకని పరిస్థితి. ఒక పక్క పిల్లల్ని చూస్తుంటే కడుపు తరుక్కుపోతుంది. మనసుకు దెబ్బ తగిలితే ఓర్చుకోలేని శక్తి మన శరీరానికి ఉండొచ్చేమో కానీ మనం ప్రేమించే వారికి దెబ్బ తగిలితే ఓర్చుకునే శక్తి మన మనసుకు ఉండదు. అందుకే వాటికి ఏవైనా తెచ్చి పెట్టడానికి గాలిలోకి ఎగిరాను. ఎదురుగాలికి ఎగరలేక రెక్కలు అలసిపోతున్నాయి. కానీ ఆకలికి పిల్లలు ఎలా తట్టుకుంటారో అని ఆలోచన పెరిగిపోతోంది. వాన చినుకులు విసిరిన రాళ్లలాగా శరీరానికి తూట్లు పెడుతున్నాయి. కాసేపు అలసట తీర్చుకుందామని ఒక ఇంటి ముందు ఉన్న మామిడి చెట్టుపై వాలాను. ఇప్పుడు మధ్యాహ్న సమయం. నా అదృష్టం కొద్దీ ఆ ఇంటి వాళ్ళు అప్పుడే భోజనం చేస్తున్నారు. వాళ్ళు తినేశాక కంచాల్లో 4 మెతుకులు దొరక్కపోతాయా అని ఆశగా ఎదురు చూశాను. ముందు పచ్చడి, తర్వాత కూర, ఆ తర్వాత సాంబారు, చివరగా పెరుగు. ఇది వాళ్ళ మెను. మొత్తం నలుగురు. ఒకతను మాత్రం ముసలివాడు. అతనికి ఒక 70 ఏళ్ల వయసు ఉంటుంది. పాపం అతని కంచంలో మాత్రం అన్నం ఎర్రటి రంగులో ఉంది, మామిడికాయ పచ్చడితో. అమ్మ తాతకు ఆ పచ్చడి బదులు కూర వేయొచ్చు కదా అని వాళ్ళ అమ్మను అడిగాడు ఒక బాబు. అనగానే వాళ్ళ అమ్మ, ఏంట్రా వేసేది, నువ్వు నోరు మూసుకొని తిను, ఆయనకి తిండి పెట్టడమే ఎక్కువ. అసలు దేవుడు కొంతమందిని తీసుకుపోకుండా భూమికి భారంగా ఎందుకు ఉంచుతాడో అర్థం కాదు. కూరలు కావాలట, కూరలు ఎక్కడి నుంచి వస్తాయి అని అంది తల్లి నోరు పెద్దది చేస్తూ. ఆమెను అలా చూస్తూ సంబంధం లేని నాకే భయం వేసింది. ఇక ఆ పిల్లవాడు ఎంత? ఇక అక్కడ జరుగుతున్న ఆ తతంగం అంతా చూస్తూ కూడా పిల్లాడి నాన్న ఏమాత్రం ఏమీ పట్టనట్టు, ఏమే ఇంకొంచెం సాంబార్ పొయ్యి అని పోయించుకుని తింటున్నాడు. పాపం ఆ పెద్దాయనకు ప్లేట్లో అన్నం కలుపుకోవడానికి కూడా చేతుల్లో బలం సరిపోవటంలే. అయినా సరే బాగా ఆకలేస్తున్నట్టుంది. త్వరగా అన్నం కలుపుతున్నాడు. చేతులతో మొత్తాన్ని కలిపేశాడు. ఆత్రంగా ముద్ద తీసి నోట్లో పెట్టుకున్నాడు. వెంటనే నీళ్లు తాగాడు. బాగా మంటగా ఉందనుకుంటా. వెంటనే నీళ్లు తాగాడు. కంట్లో నుంచి నీళ్లు వచ్చాయి. మొహం ఎర్రగా మారిపోయింది. ఎదురుకుండా ఉన్న నెయ్యి గిన్నె వైపు చూశాడు. కానీ అడగడానికి ధైర్యం చాలట్లేదనుకుంటా. అలాగే ఉండిపోయాడు. అయ్యో ఎంత దారుణం. పాపం పెద్దాయన వాళ్ళు తినడం అయిపోయింది. అందరూ లేచారు. ఆ పెద్దాయన కూడా చెంబులో నీళ్లు మొత్తం తాగేసి లేచి బయటకు వచ్చి చుట్టూ చూశాడు. అప్పుడు ఆయనకు నేను కనపడ్డాను. నా దగ్గరికి వచ్చి నా ముందు ఆ అన్నం పడేశాడు. ఒక్క క్షణం నా కంట్లో నీళ్లు తిరిగాయి. పెద్దాయన, మీ ఆకలి తీరకపోయినా నా ఆకలి తీరుస్తున్నావు. నీ రుణం ఎలాగైనా తీర్చుకుంటా
అని మనసులో అనుకుని నేను కొన్ని మెతుకులు తిని, కొన్ని మెతుకులు గొంతున పట్టి, గూటికి చేరి పిల్లల ఆకలి తీర్చాను. ఇంచుమించుగా ఒక నెల తర్వాత అనుకుంటా. ఎప్పటిలాగే వేట కోసం ఏటి మీదుగా వెళుతున్నా. ఏటి ఒడ్డున ఎవరో ఎవరికో పిండం పెడుతున్నారు. కాస్త తినడానికి ఏదైనా దొరకపోతుందా అని అక్కడ వాళ్లను, ఎదురుకుండా ఉన్న ఫోటోలు చూసి ఆశ్చర్యపోయాను. అది నా పిల్లలు ఆకలితో ఉన్నప్పుడు అన్నం పెట్టిన పెద్దాయన ఫోటో. ఒక్క క్షణం గుండె బరువెక్కింది. విషాదంతో రెక్కలు దిగజారిపోయాయి. అయ్యా, పిండం పెట్టి కాకులను పిలవండి. మీ నాన్నగారు వాటి రూపంలో వచ్చి తింటారు అని పూజారి గారు ఒక పెద్ద కంచాన్ని పెద్దాయన కొడుక్కు ఇస్తూ అన్నాడు. ఆ కంచాన్ని చూడగానే నా ఆశ్చర్యం ఆకాశాన్ని అంటింది. నల్లటి నా ముఖం తెల్లబారిపోయింది. ఎందుకంటే ఆ కంచంలో పంచభక్ష్య పరమాన్నాలు ఉన్నాయి. వారిని మనుషులు! మీరేం మనుషులురా బాబు! బతికినంతకాలం బతకడానికి పెట్టకుండా చచ్చిన తర్వాత బతికించడం కోసం పెడుతున్నారా? పోవడం కోసం కోరికలు కోరుకొని కాకి రూపంలో రావాలని పూజలు చేస్తున్నారా? బతికినంతకాలం రాబందుల్లా పీక్కు తిని విసిరేసింది తినడానికి కాకులను పిలుస్తున్నారా? ప్రాణం ఉన్నంతకాలం పెద్దాయన కప్పుకోవడానికి కండువా కూడా ఇవ్వకుండా పోయాక కట్టుకోవడానికి పట్టుపంచె పెట్టారా? ఏం మనుషులరా బాబు! ఒక ముసలాయనను బతికినంతకాలం దినదినగండంలా చేసి ఇప్పుడు ఏమీ తెలియని అమాయకుడిలా ఫోటోలకి దండం పెడుతున్నాడు. అసలు వీని నా ముక్కుతో పొడిచి పొడిచి చంపాలి. ఏరా విధవా, ఇంటి చెట్టు మీద వాలితే ఈసడించుకున్న కాకిలో ఈరోజు మీ నాన్నను చూసుకుంటున్నావా? కొంచెం కూడా సిగ్గు అనిపించడం లేదా? ఎంగిలి మెతుకులు కూడా వేయడం అనవసరం అనుకున్న కాకి ఇప్పుడు పరమాన్నం తినడానికి కావాల్సి వచ్చిందా? అలా మనసులో వాణ్ణి తిడుతున్నప్పుడు నా ఆవేశం కట్టాలు తెంచుకుంది. వెంటనే గాలిలోకి ఎగిరాను. చుట్టూ ఉన్న నా కాకుల స్నేహితుల దగ్గరికి వెళ్ళి జరిగిందంతా చెప్పి ఆ పిండాన్ని ఎవరూ తినొద్దని చెప్పాను. అందరూ సరే అన్నారు. సరిగ్గా 5 గంటలు అలా గంటలు గంటలు గడుస్తూనే ఉన్నాయి. పిండం తినడానికి ఒక్క కాకి కూడా రావటం లేదు. చుట్టూ ఉన్న జనాల్లో అనుమానం మొదలైంది. బతికినంతకాలం వీడు బాగా చూసుకోలేదేమో, అందుకే ఇప్పుడు తినడానికి కాకులు రావట్లేదు అని ఒకరు, ఉన్నన్ని రోజులు బాధ పెట్టి ఉంటారు అందుకే ఆయన రావట్లేదు అని ఇంకొకరు, నేను రోజూ చూసేవాడిని, వీళ్ళు సరిగ్గా అన్నం కూడా పెట్టేవారు కాదు అని మరొకరు ఇలా మాట్లాడుకుంటూ ఉన్నారు. ఆ మాటలు విని ఫోటో ముందు కూర్చున్న ముసలాయన కొడుక్కి తల తీసేసినట్టు అయింది. అలా ఉండిపోయాడు. కనీసం తన బాధ చెప్పుకోలేని పరిస్థితి. పరువు పోయినట్టు, ఏదో కోల్పోయినట్టు, బతికున్నా చచ్చిపోయినట్టు అనిపిస్తుంది. అతనికి నా బిడ్డల ఆకలి తీర్చినందుకు ఆ పెద్దాయన రుణం ఇలా తీర్చుకున్నాను. ఈరోజు ఒక మంచి పని చేశాను అనిపించి గర్వంగా గాలిలోకి ఎగిరాను. రేయ్ మనిషి, వింటున్నావా? నీకే చెప్పేది. సెంటు పీలిస్తే మంచి వాసన వస్తుందని, తాగితే బలం వస్తుంది అనుకోవడం అమాయకత్వం. అలాగే డబ్బు అవసరం తీర్చే వస్తువులను ఇచ్చిందని, ప్రేమించే వ్యక్తులను కూడా ఇస్తుంది అనుకోవడం మూర్ఖత్వం. అయినా ప్రేమ ఇవ్వడానికి మనసు లేనప్పుడు ప్రేమను తీసుకోవడానికి నువ్వు హక్కు ఎలా పొందుతావు? ఒక మనిషి మంచితనాన్ని, గొప్పతనాన్ని అతన్ని చేసిన పనులను బట్టో, మంచితనాన్ని బట్టో కాకుండా అతని వెనక ఉన్న డబ్బును బట్టి నిర్ణయించే సమాజంలో బతుకుతున్నావు మనిషి. త్వరగా బయటపడు. చివరి మాట. కొన్ని కాకులు శరీరం నలుపు అవ్వచ్చు, కానీ మనసు మాత్రం తెలుపు. ఈ మాట కాకుల కంటే మనుషులకే ఎక్కువ వర్తిస్తుంది.